దేవునికి మహిమ కలుగునుగాక. యేసు కృపా పరిచర్య యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీకందరికీ యేసు క్రీస్తు నామములో శుభములండి. నేటి సజీవ వాక్కు కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. ఆమేన్. ప్రియులారా, ఈ వాక్యంలో దాగి ఉన్న అర్థం చాలా లోతైనది మరియు ఓదార్పునిచ్చేది. మనుష్య సంబంధాలు ఎంత గాఢంగా ఉన్నా కొన్నిసార్లు మనలను వదిలివేయచ్చు. కానీ తల్లిదండ్రులు కూడా ఏదో ఒక కారణం వలన మన నుండి దూరం అవ్వచ్చు. అది మరణం వల్ల గాని, లేదా పరిస్థితుల వల్ల గాని, వారి పరిమితుల వల్ల గాని. కానీ దేవుడు మాత్రం ఎప్పటికీ మనను వదిలిపెట్టడు. ఆయన మనకు నిజమైన తండ్రి, తల్లి, స్నేహితుడు. మనల్ని ఎవరు పట్టించుకోకపోయినా ఆయన ప్రేమతో దగ్గర తీసుకుని మనల్ని రక్షిస్తాడు. మన జీవితంలో ఒంటరితనం వచ్చినా, మనల్ని అర్థం చేసుకునేవారు లేకపోయినా దేవుడు మనకు అండగా ఉంటాడు. ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఎప్పుడూ మన వెంటనే ఉంటాడు. ఒక బలమైన వాగ్దానం ఇది. ఒక బలమైన వాగ్దానం. మనుష్యులు విసర్జించిన దేవుడు ఆప్యాయంగా చేరదీస్తాడు. అందుకే ఈ వాక్యం చదివినప్పుడు మన మనసులో భద్రతా భావం కలుగుతుంది. ప్రపంచం మొత్తం నన్ను వదిలినా నా దేవుడు నన్ను వదలడు అనే ధైర్యం వస్తుంది. కాబట్టి ఈరోజు ఈ వాక్యంతో మనలను బలపరిచిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.